డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నెర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. ఈ మధ్య ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడకి ఆల్రెడీ ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఆమెకి మగపిల్లాడు కావాలని ఆమె ఆశ. అయితే ఆమె ఒక డౌట్ అడిగారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా, పిల్లల సెక్స్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఆడవారి ఎక్స్ మీద ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కానీ మగవారి వీర్యకణాలు అయితే ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉంటాయి, లేదు అంటే వై క్రోమోజోమ్ కలిగి ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వీర్యకణము ఆడవారి ఎగ్తో కలిస్తే ఆడపిల్లలు పుడతారు. 2 ఎక్స్లు అయితే ఆడపిల్లలు పుడతారు. అదే తండ్రి నుంచి వై క్రోమోజోమ్ ఉన్నటువంటి వీర్యకణము తల్లి గనక ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండము కలిస్తే మగపిల్లలు పుడతారు. అంటే XY ఉంటే మగపిల్లలు, XX ఉంటే ఆడపిల్లలు అన్నట్టు అనమాట. ఆవిడ ఏమని అడిగారంటే, అసలు ఇట్లా కొన్ని వై క్రోమోజోము కొన్ని ఎక్స్ క్రోమోజోము ఉండే వీర్యకణాలు ఉండే బదులు అన్ని వై క్రోమోజోమ్ ఉండేటట్టు మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, మందులు ఏమన్నా ఇస్తే అన్ని వీర్యకణాలు వై క్రోమోజోమ్ ఉన్న వీర్యకణాల కింద మారుతాయా అని అడిగింది అనమాట ఆవిడ. ఈరోజు మనం అదే డిస్కస్ చేయబోతున్నాము. వీర్యకణాలు స్పర్మ్స్ అంటాం కదా, దాని ఫస్ట్ ఫామ్ వచ్చేసి స్పర్మటోగోనియా, టైప్ ఏ స్పర్మటోగోనియా. దాని నెక్స్ట్ ఫామ్ టైప్ బి స్పర్మటోగోనియా. ఈ టైప్ బి స్పర్మటోగోనియా నుంచి ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది వస్తుంది. అక్కడ దాకా క్రోమోజోమ్స్ 46 క్రోమోజోమ్లు ఉంటాయి. మామూలుగా మనుషులకి 46 క్రోమోజోమ్లు ఉంటాయి. తండ్రి నుంచి 23 క్రోమోజోమ్లు, తల్లి నుంచి 23 క్రోమోజోమ్లు కలిపి 46 అవుతాయి. ఇప్పటిదాకా ప్రైమరీ స్పర్మటోసైట్ లెవెల్ వరకు 46 ఉన్నాయి కదా. మరి తండ్రి నుంచి 46 క్రోమోజోమ్లు వస్తే పిల్లలకి రకరకాల క్రోమోజోమ్లు ఇబ్బందులు ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ తగ్గింది, రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. మియాసిస్ 1 అంటాం అనమాట. ప్రైమరీ స్పర్మటోసైట్ మియాసిస్ 1 అయ్యి 2 సెకండరీ స్పర్మటోసైట్స్ ఫామ్ అవుతాయి. 46 ఉన్న క్రోమోజోమ్లు 23 అవుతాయి. ఈ 2 సెకండరీ స్పర్మటోసైట్స్ 4 స్పర్మాటిడ్స్ కింద మారుతాయి అన్నమాట. ఈ 4 స్పర్మాటిడ్స్ 4 స్పర్మ్స్ వీర్యకణాల కింద మారుతాయి. ఫస్ట్ 1 ఉంది, 1 నుంచి 2 అక్కడ క్రోమోజోమ్ నెంబర్ తగ్గింది, 2 నుంచి 4. ఈ డివిజన్ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్న వీర్యకణాలు, 2 వై క్రోమోజోమ్స్ ఉన్న వీర్యకణాలు ఫామ్ అవుతాయి. అంటే మగవాళ్లలో అందాజుగా సగమేమో ఎక్స్ ఉన్నటువంటి వీర్యకణాలు, సగము వై ఉన్నటువంటి వీర్యకణాలు ఉంటాయన్నమాట. మరి మనం మందులతో మార్చగలమా అంటే, జెనెటిక్ లెవెల్లో జరిగేదానికి మందులతో మనం మార్చలేము. ప్రస్తుతం ఉన్న సైన్స్ ప్రకారము కేవలము వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్స్ మాత్రమే మగవారిలో తయారయ్యేటట్టు మందులు కనుక్కోబడలేదు, మందులు లేవు. థ్యాంక్ యూ.